హలో అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మి. కాజు పన్నీర్ పులావ్ చేశానండి. మీకు నచ్చితే వీడియో చూడండి. సింపుల్ గా చేశానన్నమాట. ఎక్కువ హడావిడి లేకుండా మార్నింగ్ క్యారేజీల్లో కూడా ఈజీగా అయిపోయేలా చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. వీడియో ఈవినింగ్ మార్నింగ్ క్యారేజ్ అండి. ఈవినింగ్ గార్డెన్ వర్క్ కూడా చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. తర్వాత మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను కొన్ని యూట్యూబ్ కోసం తర్వాత షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దానికి కామెంట్స్ కొన్ని వచ్చాయి. దానికోసం కూడా మాట్లాడతాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years కి దగ్గర అయిపోతుందండి. వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయడం అన్ని నాకు తెలియదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకోలేదు. దానివల్ల నాకు అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. డ్యూటీ చేసుకోవడం, పిల్లల క్యారేజ్లు ఇవి సరిపోతుందండి. తర్వాత అలాగా అందరూ వీడియోస్ చూస్తుంటే నేను కూడా పెట్టొచ్చు కదా అనే దీని మీద పెట్టాను అనమాట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉంటది. ఇలాంటి వీడియోస్ అవి పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్నది. తర్వాత వీడియోస్ అది పెడుతుండేదాన్ని. మధ్యలో పెట్టడం అప్లోడ్ చేయడం, తర్వాత ఇవన్నీ వీడియోస్ తీయడం అనేది కొద్దిగా కొత్తగా ఉండేది. కానీ నేను అలా ట్రై చేశానండి. మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఈసారి బ్రేక్ ఇవ్వకూడదని అనుకుంటున్నాను. తర్వాత వీడియోస్ పెడుతున్నాను అంటే ఏ వర్క్ లేకుండా కాదండి. ఏదో ఒకటి ఉంటుంది లైఫ్ లో. ఈ ఒక్క వర్క్ అనే కాదు, బేస్ అయ్యి ఉండం కదండి. ఏదో ఒక వర్క్ చేసుకుంటూ చేస్తుంటాం. తర్వాత ప్రజెంట్ నేను కొంచెం ఖాళీ ఉండడం వల్ల నేను ఇలా యూట్యూబ్ లో కూడా పెడదాం అనే ఇంట్రెస్ట్ ఉండేది కదా అని నేను స్టార్ట్ చేశాను. తర్వాత ఏంటంటే షార్ట్ వీడియోలో చెప్పానండి. చాలా మంది ఏంటంటే ఖాళీగా ఉంటున్నారు, ఈ వీడియోస్ ఎందుకు, ఏ డ్యూటీ చేసుకుంటే బాగున్నాను అనుకుంటున్నారని తెలిసి నేను ఆ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ వచ్చాయి, దేనికి మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మీరు చేస్తే వెళ్ళండి, ఎవరి మాటలు పట్టించుకోకండి అని నాకు కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. కానీ కొన్ని మాటలు బాధ అనిపిస్తాయి. కానీ చాలా మంది చూసి నాకు ఇలా కామెంట్ పెట్టడం వల్ల నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ వీడియో ఎంత తీస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయో లేకపోతే దేనికి వ్యూస్ తక్కువ వస్తాయో అనేది నాకు తెలియదండి. నేను చేస్తున్న వర్క్ పూర్తి చేసుకుని ఇది నాకు తెలుసు కాబట్టి నేను పెట్టగలుగుతున్నాను. ఇంకేమైనా వీడియోస్ పెట్టాలి వ్యూస్ వస్తాయి అనే విషయం కూడా నాకు తెలియదు. నా దగ్గర ఉన్నవి, నా చుట్టుపక్కల జరుగుతున్నాయి ఇవి పెట్టడానికి ట్రై చేస్తాను తప్ప ఇలా ఎక్కువ ఏది తీయేస్తే వ్యూస్ వస్తాయి అనే విషయం కూడా నాకు తెలియదు. తర్వాత అలా నా జర్నీ వెళ్తుంది కానీ కొంచెం అక్కడక్కడ డిసప్పాయింట్ ఉన్నా సరే హ్యాపీగా వెళ్తుంది. ఇలాగే వెళ్ళాలంటే మీ సపోర్ట్ అనేది కావాలండి. తర్వాత ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలని ఉంటుందండి. కానీ ఒకరి దగ్గర వర్క్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అక్కడ వర్క్ ప్రెజర్ ఉంటుంది, ఇంట్లో పనులు ఉంటాయి, అన్ని కూడా తను ఫేస్ చేసుకొచ్చి ఇంత చేసినా సరే ఎక్కడో దగ్గర డిసప్పాయింట్ అనేది ఉంటుందండి. ఏదైనా ఏదైనా వ్యాపారం పెట్టుకుందామన్నా మళ్ళా సపోర్టింగ్ అనేది చాలా తక్కువ ఉంటే కష్టం అండి ఇలాంటిది. తర్వాత మనీ ప్రాబ్లం కూడా ఉంటుంది. నేను ఇలా వీడియోస్ పెడుతున్నాను అంటే ఏదో చులకనగా ఉంటది కానీ కాకపోతే నేను ఆ మాటలేవి నేను కేర్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇలా అన్ని కూడా మనం పట్టించుకొని వెళ్తుంటే ముందుకు వెళ్ళలేం లైఫ్ లోని. ప్రతి ఉమెన్ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే కొన్ని మాటలు భరించాలి, కొన్ని మాటలు వదిలేయాలండి. నేను ప్రజెంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను. వీడియోస్ మా వారు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. అతని సపోర్ట్ లేకపోతే కష్టం అనమాట. మా ఫ్యామిలీ, నా దగ్గర వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. చేయమని బాగున్నాయనే చెప్తున్నారు. తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించడం అనే అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటివి ఉంటాయని తెలిసే నేను స్టార్ట్ చేశాను. ఇలాంటి మాటలు ఉంటాయి, కామెంట్స్ కూడా చాలా మంది ఎదురవుతుంది, అలాంటి కామెంట్స్ అన్ని వింటున్నాను, అవన్నీ చూసాను. మీ అన్ని ఫేస్ చేద్దామనే వచ్చాను. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో రూపంగా నేను చెప్పగలుగుతాను. సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ తోడుంటుండగా నేను ఇలాంటివన్నీ బోల్డన్ని వీడియోస్ చేసి పెట్టాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఏదో మాట్లాడాను. నేను ఇది మాట్లాడిందంతా అలా రాగా పెట్టేస్తాను. ఎందుకంటే ఏది కట్ చేయను. ఎందుకంటే నా మనసులో ఉన్నదంతా నేను చెప్పాను. తర్వాత వీడియోలోకి వెళ్తే నేను కాజు పన్నీర్ పులావ్ చేశాను కదండి. అది సింపుల్ గా అనమాట. మనం మార్నింగ్ ఇంటికి కొంచెం త్వరగా చేయడానికి అనేది బాగుంటుంది. తర్వాత పక్కనే కర్రీ ఏంటంటే కొంచెం కూర ఉండేదండి. పకోడీ తెచ్చారు మా వారు, అది నైట్ తినలేదు. మార్నింగ్ కొంచెం పులుసులా చేస్తాను అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోస్ 7 శనివారాల వ్రతం పార్ట్ 2 అంటే 2వ వారం నేను చేస్తున్నానండి. అది వస్తుంది. మీరు సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను. ప్రజెంట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు.
సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి, 100 దాటింది కూడా. ఈ వీడియో రూపంగా అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 100 దాటిందంటే నేను వీడియోస్ చేశానా, నాకు నాకు అందరు సపోర్ట్ చేశారా, నాకు ఆలోచనే నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అందరికంటే ఎక్కువ మా సిస్టర్ అండి, మా చెల్లి అనమాట. తన సపోర్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుసు ఇలాంటివి వస్తాయని తెలిసి నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. మా వారు కూడానండి. ఇంకా ఏవైనా వీడియోస్ ఇంకా బాగా వ్యూస్ వెళ్ళంటే ఇంకా ఏవైనా వీడియోస్ ఈ కర్రీసే కాకుండా, ఈ పూజలే కాకుండా ఇంకేవైనా వీడియోస్ తీయడానికి కూడా నేను ట్రై చేస్తుంటాను. మేము కొద్దిగా ఊరెళ్ళే పని కూడా ఉంది. అక్కడ లొకేషన్ అంతా కూడా నేను వీడియోస్ లో పెడతాను. నన్ను ఇలాగ మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ఇలా వీడియోస్ తీస్తానండి. వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తానండి. తర్వాత పులావ్ అయితే చాలా బాగుందండి. ఆ రోజు మేము తిన్నాం కూడా. చాలా సింపుల్ గా చేశాను. మార్నింగ్ క్యారేజీలకు అయిపోయేటట్టుగా క్యారేజీలు కట్టేసి కొంచెం నేను ఉంచి తిన్నాను అనమాట. మేము రైస్ పెట్టుకున్నాం. రైస్ కర్రీ కూడా మాకు సపరేట్ గా చేశాను. ఈవినింగ్ అయితే ఫుల్ బ్లాగ్ తీయాలంటే మళ్ళా అంటే బోర్ కొడుతుందేమో, అందరు తీస్తున్నారు కదా అని నేను తీయట్లేదు, కానీ ఇలాగా షార్ట్ వీడియో కర్రీస్ ఏదైనా పెడుతున్నానండి. ఇంకా ఫర్దర్ గా ఏవైనా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. తర్వాత పులావ్ అయితే చాలా టేస్ట్ గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాక్సుల్లోకైనా మామూలుగా ఎవరైనా వస్తే తినడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఈవినింగ్ గార్డెన్ వర్క్ చేశానండి. కొన్ని మొక్కలు కూడా వేసాను. గోంగూర విత్తనాలు మా తెలిసిన ఫ్రెండ్ ఇచ్చారండి. ఆ విత్తనాలు అవన్నీ వేసాను అనమాట. కొన్ని మొక్కలు కూడా చిన్న చిన్న డొక్కులు అయిపోయి మార్చాలన్నమాట. మందార మొక్కలు ఇప్పుడు చిగురులెట్టి కొంచెం పువ్వులు వస్తున్నాయండి అలాగా. తర్వాత మీకు కనిపిస్తుంది అది చుక్కకూర ఏదో అంటారు, దాన్ని కూడా మార్చాను. అలా ఉంటే బాగానే కనిపించింది. పెద్ద డొక్కు అంటే పెద్ద బకెట్లు వేసేటప్పటికి కొంచెం చుక్క చుక్కల్లాగా అయిపోయింది. మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. ఆ తర్వాత తోటకూర అనమాట. అందులో ఏ మొక్కలు వేసినా సరే ముందు తోటకూర వచ్చేస్తుంది. ఆ నా గార్డెన్ పని అండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతవరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. తర్వాత ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావస్తే కామెంట్ చేస్తే నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.